ఆదిలాబాద్ జిల్లా బోధలో పోలింగ్ కేంద్రం వద్ద భారతీయ ఓటర్ 70 ఏళ్ల పాటు ఏకగ్రీవ ఎన్నికలు అనంతరం ఆదిలాబాద్ జిల్లా బరంపూర్లో తొలిసారి ఓటేసిన ఓ వృద్ధుడు మొట్టమొదటిసారి ఓటేసినట. ఎప్పటికి కూడా ఏకగ్రీవంగా అయ్యేటువంటి నేపథ్యం చూడు, ఎంత జనం, నిజంగా ఇంత ఉత్సాహం చూడు, అసలు క్యూ కట్టిలో నిజంగా గ్రేట్. కాంగ్రెస్ కమల్ పంచాయతీ ఎన్నికల్లో 3 దశలను కలిపి 7,093 సీట్లతో అగ్రస్థానంలో. మొత్తం టోటల్గా 12,763 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు 7,093 సీట్లు మొత్తం గెలుచుకున్న నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ. అలా బీఆర్ఎస్ పార్టీ 3,488 కాంగ్రెస్ పార్టీతో పోటీపడి బీఆర్ఎస్ గెలుచుకుంది. బీజేపీ 699, ఇంకొకటైతే 700 సీట్లు బరాబరి కొట్టుకుని 699. సిపిఎం పార్టీ 79, సిపిఎం 75, స్వతంత్రులు 1,264 మంది. అబ్బా నిజం గ్రేట్. స్వతంత్ర ఇండిపెండెంట్లు గెలిచినటువంటి పరిస్థితి 12,664 మంది గెలిచి మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో గెలుచుకున్నటువంటి సర్పంచ్ స్థానాలు మొత్తం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. తొలి విడతలోని పైచేయి సగానికి పైగా సీట్లు స్వతంత్రంలో 80% పైగా కాంగ్రెస్ రెబల్సే. స్వాతంత్రంలో 80% పైగా కాంగ్రెస్ రెబల్సే. ప్రమాణ స్వీకరణ నాటికి వారంతా సొంత గూటికి, వాటిని కలిపితే 44% పంచాయతీలు కాంగ్రెస్ చేతికి. 3,408 చోట్ల గెలుపుతో ఉనికి చాటుకున్న బీఆర్ఎస్, 699 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ రెండింటికి వచ్చింది 33%. మిగిలిన స్థానాలు లిఫ్ట్ పార్టీలు ఇతరులవి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగ్. ముగిసిన పంచాయతీ ఎన్నికలు ఓటెత్తిన గ్రామాలు 3వ విడతలో 85.77% పోలింగ్ నమోదు. 22వ తేదీన కొలువుదీరున్నటువంటి పాలక వర్గం. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు చూపించింది. 3 విడతల్లోని సత్తచాటి వివక్షలపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,719 గ్రామ పంచాయతీలకు 3 దశలు జరిగిన ఎన్నికలో 7,093 స్థానాల్లో గెలిచి ఛాంపియన్గా నిలిచింది. 3,408 సీట్లలో బీఆర్ఎస్ ఉనికి చాటుకోగా బీజేపీ 690 స్థానాల్లో సరిపెట్టుకుంది. స్వతంత్రులు 1,264 స్థానాల్లో విజయం సాధించగా సిపిఐ 79, సిపిఐ 70 స్థానాల్లో గెలిచాయి. ఇతరులు 20 స్థానాలు గెలిచారు. తొలి 2 విడతల్లో ఎన్నికల్లో కానీ బుధవారం జరిగిన 3 దశ ఎన్నికలను సగానికి పైగా స్థానాలు 2,301 చోట్ల గెలుపుతో అస్తం పార్టీ తన విజయాన్ని కూడా ఎగిరేసిన నేపథ్యం కూడా ఉంది. మొత్తం టోటల్గా గెలిచిన సర్పంచులు ఇంత పెద్ద మొత్తాలు గెలుచుకున్నారు. ఒకవేళ ఇప్పుడు మిగతా స్వతంత్ర అభ్యర్థులు ఎంత ఉన్నారో 1,269 మంది కూడా కాంగ్రెస్ పార్టీకి రెబల్గా ఉన్నటువంటి అభ్యర్థులు, వీళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నటువంటి ఆలోచన కూడా ఉంది. కాంగ్రెస్ గూటికి చేరితే సుమారుగా మరి 8,000 మంది సర్పంచులు అవుతారో, మరి 7,000 మంది సర్పంచులు అవుతారో చూడాలి. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ, సిపిఎం పార్టీలు మరి కాంగ్రెస్ పార్టీలు చేరుతారా, లేకపోతే వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారా, లేకపోతే వాళ్ళకు నిధులు నియామకాలు రావాలంటే అధికార పార్టీలో చేరితేనే నిధులు నియామకాలు వస్తే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల సైతం కూడా ఆ నియోజకవర్గం డెవలప్ చేయడం కోసం వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేల నియోజకవర్గం డెవలప్ చేయడం కోసం కూడా అబద్ధాలు ఆడి ఆ నియోజకవర్గం డెవలప్ చేసేటువంటి పరిస్థితి అంటే మరి సర్పంచుల పరిస్థితి ఏందో చూడాలి. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తతో పాటు